ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన 2 రోజులకే 2 పథకాలు అమలుకి తెచ్చి ఇంకో 100 రోజులల్లా మిగిలిన గ్యారెంటీలు ఇస్తామని మాట ఇచ్చిన రేవంత్ సర్కారు అన్నట్టే మాట మీద నిలబడి ఇలా ఇంకో 2 హామీలు ప్రారంభించిందుల్లా. ఇక గయ్యేందో మీరు సుత చూడుర్రి. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికలలో 6 గ్యారెంటీల పేరుతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు మీద దృష్టి పెట్టిందుల్లా. ఇక ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటైన 2 దినాలకే 2 పథకాలను స్టార్ట్ చేసిన చెయ్యి సర్కారు ఇవాళ సచివాలయంలో ఉచిత 200 యూనిట్ల విద్యుత్ 500 గ్యాస్ సిలిండర్ పథకాలను సీఎం రేవంత్ సారు షురూ చేసిండు. ఇక ఈ పథకాల అర్హులకు రేషన్ కార్డు తప్పకుండా ఉండాలనంట. ప్రజాపాలనలో అప్లై చేసుకున్నోళ్ళల్లా అర్హులకు మాత్రమే వర్తింపజేస్తదట. ఇక అట్లనే ప్రజాపాలనలో 6 పథకాలకు అప్లై చేసుకున్న వాళ్లకు ఇంకోసారి అవకాశం కల్పిస్తారట. ఇక రేవంత్ సార్ మాట్లాడుకుంటా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యారెంటీలు అమలు చేస్తున్నాము, జనాలకు కాంగ్రెస్ మాట ఇస్తే వెనకడుగు వెయ్యదు అన్న సారు ఇంకా మాట్లాడుకుంటా తండ్రి కొడుకులు కానీ మామ అల్లుడు కానీ ఇది జరగకపోతే బాగుండు, అది ఇవ్వకపోతే బాగుండు, ఇట్లాంటి ఆలోచనతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళని నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. అందుకే ఈరోజు వాళ్ళు రకరకాల తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అంటే మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. వారు ఏదైనా మాట ఇచ్చిండ్రు అంటే అది శిలాశాసనం. ఆ శిలాశాసనాన్ని చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగే విధంగా మా ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది. సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ఏది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఊరుకోదు. తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి మాట నిలబెట్టి వారి గౌరవం పెంచే విధంగా. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ మాట్లాడుకుంటా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము చెప్పిన హామీలను అమలు చేస్తున్నాము. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిన్నది. మన దేశంలో కొన్నేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధరలు మస్తు ఫిరమైనవి. ఈ పెరిగిన ధరలకెళ్లి సామాన్యులకు మహిళలకు ఊరట ఇచ్చేందుకు గృహజ్యోతి పథకాన్ని ప్రకటించినము. 500 రూపాయలకే సిలిండర్ ద్వారా రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతున్నది అని చెప్పిండు సారు. ఇంకా మాట్లాడుకుంటా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా అలవైకాన్ని అమలు చేయలేనటువంటి 6 గ్యారెంటీల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వాళ్ళు చేయబోలేరు అని మేము అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే ప్రచారం మొదలుపెట్టారు. అటువంటి అనేక రకాలైనటువంటి ప్రచారాలు ఆలోచనల మధ్యన మాకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కూడా అధిగమించి మీ అందరికీ తెలిసిందే ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కానీ గత 10 ఏళ్ళు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పుల పాలు చేసింది. ఈ రాష్ట్రంలో చివరికి ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి ఓడీలు తీసుకుని వచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నెట్టేసిన ఈ రాష్ట్రాన్ని మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఎన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నప్పటికి కూడా మనం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్ప బలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి మంత్రి, ప్రతి శాసనసభ్యుడు కూడా ప్రతిరోజు ఈ గ్యారంటీలు అమలు చేయడం కోసం కసరత్తు చేస్తూ అక్కడ ఇక్కడ అరకొరగా దొరికేటువంటి నిధులను కూడా పోగేసి దోబరా ఖర్చును తగ్గించి అడ్డగోలుగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ నిలువరించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు అందించాల్సినటువంటి పాలన, ప్రజలకు ఇవ్వాల్సిన జీతాలు వాటన్నిటినీ సక్రమంగా ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతూ ఇప్పటికే 2 గ్యారెంటీలు గతంలో అమలు చేస్తూ మీ ముందుకు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసింది.
దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ 2 గ్యారంటీలు 500 రూపాయలకే అందించేటువంటి గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. ఈ 2 కార్యక్రమాలు దేశానికి దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమాలుగా కూడా మేము చూస్తూ ఉన్నాం. గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమానికి, కరెంటు 200 యూనిట్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి అనేక రకాలైనటువంటి కసరత్తుని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ నిధులు నేరుగా కన్జ్యూమర్స్కి అందించడం కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి మేమందరం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ పెట్రోలియం శాఖ మంత్రి వారి దగ్గర నుంచి మిగతా మంత్రుల వరకు కూడా అందరినీ కలిసి మేమేసేటువంటి నిధులు, మేమిచ్చేటువంటి నిధులు నేరుగా మా బెనిఫిషరీకి అందాలని చెప్పి దానికోసం చేయాల్సినటువంటి ప్రణాళిక కూడా తయారు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం.